సిసు రోడ్ టు రివెంజ్ ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఒకటే చెప్తున్నా, మీకు యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టం ఉన్న, నాన్ స్టాప్ బ్రూటల్ యాక్షన్ సీన్స్ని మీరు ఎంజాయ్ చేసినా ఇంకేం ఆలోచించకుండా ఈ మూవీని ట్రై చేసేయండి. నా వరకు ఈ మూవీ అయితే అద్దరిపోయిందండి. మీకు సిసు మూవీ నచ్చి ఉంటే ఇది ఇంకా సూపర్గా అనిపిస్తుంది. ఈ మూవీ రన్ టైం అరౌండ్ 90 మినిట్స్ ఉంటుంది. మొదట్లో ఒక 10 మినిట్స్, ఎండింగ్లో ఒక 10 మినిట్స్ తప్ప మిగతా మూవీ అంతా మోస్ట్లీ రప్ప నరుకుడే ఉంటుంది. ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే, మన అటామి ఫైనల్లీ తన ఇంటికి చేరుకుంటాడు. మనోడు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి తన ఇంటిని డిస్మాంటిల్ చేసి ఆ వుడ్ని ఒక ట్రక్లో ఫిల్ చేసుకొని వెళ్ళిపోతాడు. అయితే అతని పాస్ట్లో ఉండే ఒకడు ఇప్పుడు అతని పైన రివెంజ్ ప్లాన్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైందనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. స్టోరీ ఈజ్ డీసెంట్ అండి. ఒక క్రిస్ప్ యాక్షన్ రివెంజ్ డ్రామాకి ఈ మాత్రం స్టోరీ సరిపోతుంది. మనం ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే, నరేషన్ వాజ్ ప్రెడిక్టబుల్ బట్ ఇట్స్ ఎంగేజింగ్. మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్కే మూవీ ఎలా ప్రోగ్రెస్ అవబోతుంది అండ్ ఎలా ఎండ్ అవబోతుంది అనేది మనకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. బట్ స్టిల్ నేనైతే ఈ మూవీతో బాగానే ఎంగేజ్ అయ్యా. నరేషన్ మంచి ఫాస్ట్ పేస్డ్గా ఉండడంతో నాకైతే ఈ మూవీ ఎక్కడ లాగింగ్గా అనిపించలేదు. ఆన్ పాయింట్ నరేషన్ ఉంటుంది, ఎక్కడ ఏ డీవియేషన్ ఉండదు. స్టార్ట్ చేసామా, స్టోరీ ఎస్టాబ్లిష్ అయిందా, ఇక యాక్షన్ షురు అన్నట్టే ఉంటుంది మూవీ. ఈ మూవీ మెయిన్ యూఎస్పీ యాక్షన్ సీన్స్, అండ్ ఆ యాక్షన్ సీన్స్ అయితే అద్దరిపోయాయి. కొన్ని యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ ద టాప్ అనిపించవచ్చు, బట్ నేనైతే యాక్షన్ సీన్స్ అన్నిటినీ బాగా ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీన్స్ చాలా బ్రూటల్ అండ్ సాలిడ్గా ఉంటాయి. గన్ ఫైరింగ్ యాక్షన్ సీన్ ఉంటుంది, బైక్ చేసింగ్ యాక్షన్ సీన్ ఉంటుంది, ఫ్లైట్తో యాక్షన్ సీన్ ఉంటుంది, ట్రైన్ యాక్షన్ సీన్ ఉంటుంది. ఇలా మూవీ అంతా మ్యాక్సిమం యాక్షన్ సీన్సే ఉంటాయి అండ్ అవన్నీ బాగుంటాయి. అయితే ఈ మూవీలో ఎమోషనల్ డెప్త్ ఏమి ఉండదు. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే అటామీ అండ్ విలన్ క్యారెక్టర్ని తప్ప వేరే ఏ క్యారెక్టర్ని పెద్దగా డెవలప్ చేయలేదు. సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్ అండి. విజువల్ సూపర్గా అనిపించాయి నాకు. మ్యూజిక్ వాజ్ గుడ్. ఇక పర్ఫార్మెన్సెస్ అంటే ఈ మూవీ మెయిన్లీ 2 క్యారెక్టర్స్ పైనే ఫోకస్ చేస్తుంది, హీరో అండ్ విలన్. ఆ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ సూపర్గా అనిపించింది. మీకు యాక్షన్ మూవీస్ ఇష్టం అంటే డెఫినెట్లీ యూ షుడ్ ట్రై దిస్ మూవీ. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.